క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనం నుంచి చూద్దాం దేవుని బిడ్డలారా. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనం నుండి మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. ఎవరు ఈ మెఫీబోషెతు? ఎక్కడ జరిగింది ఈ సందర్భం ఏంటి అనేది ఒక అవుట్లైన్ మీకు ఇస్తాను. అది విన్న తర్వాత ఇది చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. రాజు అయిన దావీదు తన కుమారునికి భయపడి రాజ్యం మొదలుపెట్టి అరణ్యమునకు పారిపోతాడు. అతనితో పాటు రాజు యొక్క మనస్తత్వం ఎరిగిన వారందరూ, పెద్దలు, ముఖ్యులు కూడా ఆ రాజ్యం వదిలి రాజు అంటే వెళ్ళిపోతారు. కొంతకాలం అయ్యేసరికి అబ్షాలోము అనగా దావీదు యొక్క కుమారుడు చచ్చిపోతాడు. చనిపోయినప్పుడు రాజు మరలా ఇశ్రాయేలు దేశానికి వస్తాడు, యూదా దేశానికి వస్తాడు. అలా తిరిగి వచ్చినప్పుడు సందర్భం ఇది. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు చూద్దాం. సౌలు కుమారుడకు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. దావీదు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని దావీదు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు ఈ మెఫీబోషెతట కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు ఉండెను. రాజు దేశం విడిచి వెళ్ళిపోయినప్పటి నుండి తిరిగి మరలా వచ్చేంత వరకు కాళ్ళకు చెప్పులు వేసుకోలేదట, సేవింగ్ చేసుకోలేదట, బట్టలు ఉతుకుకోలేదట. మీరు ఆలోచించండి. అంటే రాజు దేశము విడిచి పారిపోయాడు. ఆయన క్షేమంగా ఉండాలనో, అతడు లేడనే బాధో, ఆయన తిరిగి రావాలనో, అతడు వచ్చేంత వరకు నేను కాళ్ళకు చెప్పులు వేసుకోను, నేను గడ్డం గీసుకోను, అంటే సేవింగ్ చేసుకోను, అలాగే బట్టలు ఉతుకుకోను అని ఏదో ఒక మొక్కుబడి చేసుకున్నట్టుగా, ఒక దేవునికి మొక్కుబడి చేసుకున్నట్టుగా రాజు మీద అభిమానం ఉన్నట్టుగా కనబడుతున్నాడు. అవునా కదా? ఎస్. అంటే ఇది చదువుకోగానే అతని మనస్తత్వం అనేది మనకు కనబడుతుంది. అంటే ఇతడు రాజు ఎడల ఎలాంటి భావంతో ఉన్నాడని చెప్పడానికి ఈ సంగతి కనబడింది. ఓకే, ఇప్పుడు చదువుదాం. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగాను. అందుకతడు అడిగాడండి, ఏంటి నువ్వు నాతో కూడా రాలేదు? నువ్వు నా మనిషివి కదా, నేను నిన్ను ఆదుకున్నాను కదా. నేను రాజు అవ్వగానే యోనాతానును బట్టి, నా స్నేహితుడైన యోనాతానును బట్టి నీకేదో మేలు చేయాలని నువ్వెక్కడో ఉన్న వ్యక్తిని, ఈ 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అంటే దావీదు రాజు అవ్వగానే నేను నా స్నేహితుడైన యోనాతానును బట్టి సౌలు రాజు ఇంటికి నేను ఏదైనా మేలు చేయాలనుకుంటున్నాను. ఆ సౌలు రాజు యొక్క కుటుంబీకులు ఎవరైనా బ్రతికి ఉన్నారా అని అడిగినప్పుడు సీబా అనే ఒక వ్యక్తి సౌలు రాజు యొక్క సేవకుడు, యోనాతాను కుమారుడు ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, దిక్కులేక ఉన్నాడు అన్నప్పుడు రాజు అతనిని పిలిపించి అతనికి మంచి వస్త్రాలు ధరింపజేసి వాళ్ళ నాన్న యొక్క సౌలు రాజు యొక్క భూమిని అతనికి ఇప్పించి అతని భోజనపు బల్ల దగ్గరే ఒక రాజకుమారులాగా చూసుకుంటాడు ఈ మెఫీబోషెతుని. ఇతడు రాజుకు అతి ప్రియమైన వాడిగా ఉంటాడు. దావీదు పారిపోయినప్పుడు ఇతడు రాలేదు, అది అడుగుతున్నాడు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు చదువుతున్నాం. రాజును ఎదుర్కొనుటకి అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమి అని అడిగాను. అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక. చాలండి, కుంటివాడను గనుక. ఇక్కడ ఒకసారి ఆగుదాం. కుంటివాడిని దావీదు నువ్వెందుకు నాతో రాలేదు అని ఎందుకు అడిగాడు అని అంటే, తనను నమ్మిన వారందరూ తనతో వచ్చేస్తారన్న ఆశతో దావీదు ఉన్నాడు కదా. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, రాజు పారిపోయినప్పుడు సీబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ మెఫీబోషెతు యొక్క సేవకుడు, అంటే అతని ఇంట్లో పనివాడిగా ఉన్న వ్యక్తి దావీదు మీద ప్రేమతో ఏం చేస్తాడంటే, దావీదు పారిపోయినప్పుడు ప్రేమతోనో లేదా కపటంతోనో కొన్ని భోజన పదార్థాలు తీసుకెళ్తాడండి. అది కూడా చూద్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇదే సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదామండి. రాజుకి కొన్ని భోజన పదార్థాలు, గాడిదలను తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు, రాజు అడుగుతున్నాడు, ఈ సంగతులు ఉంటాయి. 3వ వచనములో దావీదు అడుగుతున్నాడు, నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. తనతో పాటు వచ్చిన వారందరిని చూశాడు దావీదు. మెఫీబోషెతు అనే కుంటి కాళ్ళు గలవాడు రాలేదు. అప్పుడు అతని సేవకుని అడుగుతున్నాడు, ఎవరి యజమానుని దగ్గర పని చేశాడో ఈ సీబా అనే వ్యక్తిని రాజు అడుగుతున్నాడు, నీ యజమానుని కొడుకు ఏమయ్యాడు
అని అడిగినప్పుడు అందుకు సీబా చిత్తగించుము ఈ వేళ ఇశ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలు అక్కడ నిలిచిపోవడం వలన ఇతడు కూడా అక్కడ ఉండిపోయాడు నీతో రాకుండా. ఎందుకంటే అతని తండ్రి అయిన సౌలు రాజు యొక్క భూమి ఆస్తి తిరిగి తనకిస్తాడేమో ఇప్పుడున్న రాజు అనుకుని మీతో రాలేదు మహాప్రభు అంటున్నాడు. మీరు ఆలోచించండి, ఇక్కడ అతడు కుంటి కలగలవాడు, దావీదు ఇంట్లో భోజనం చేస్తున్నాడు, అతనికి కేటాయించిన భూమిని సేబా అనే వ్యక్తి చూసుకుంటున్నాడు. దావీదు అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఎందుకు రాలేదంటే మీతో వచ్చేస్తే ఆ భూమి ఏమైపోద్ది అనుకున్నాడు, అక్కడే ఉండిపోతే ఆ రాజు ఆ భూమిని తనకిస్తాడని ఆస్తూ ఉండిపోయినట్టున్నాడు అని చెప్పాడండి. చూడండి, చదవండి. ఇప్పుడు ఈ వేళ ఇశ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకి తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. కిందకి అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే సీబాతో చెప్పగా, అప్పటి వరకు పనివాడుగా ఉన్నాడు. ఈ రాజు ఏమంటున్నాడు? ఇదిగో నీ యజమానునికి కలిగినదంత ఇక మీదట నీదే అవుతుంది, అతడు రాలేదు, నన్ను మోసం చేశాడు అన్నట్టుగా రాజు భావించుకుని అతనికి కలిగినదంతా నీదే అని సీబాతో చెప్పగా, సీబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, సీబా అనే వ్యక్తి కుంటు కళ్ళగలిగినవాడు, అతడు అందరితో పాటు పరిగెట్టలేనివాడు, అతడు రాలేదు. దావీదు బాధలో ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడు? బాధలో ఉన్నాడు, అరణ్యంలో దాక్కుని ఉన్నాడు, రాజుకు భయపడి ఉన్నాడు. ఈ సమయంలో ఈ సీబా ఏం చేశాడంటే ఒక ప్లాన్ చేశాడు. ఈ సమయంలో నేను రాజుకి కొంత భోజన పదార్థాలు తీసుకువెళితే రాజు మనసును గెలుచుకోవచ్చు అనుకున్నాడు. రాజు మనసును గెలుచుకోవచ్చు అనుకుని రాజు పారిపోయినప్పుడు వెళ్లకుండా రాజు ఎక్కడున్నాడో తెలుసుకుని తర్వాత భోజనాలు అన్నీ తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళి రాజు యొక్క మన్ననలు పొందాడు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏడి నీ యజమానుడు కుమారుడు ఎక్కడున్నాడు అనగానే ఇతడు ఏం చెబుతున్నాడు? మా యజమానుడు కుమారుడు అక్కడ ఉండిపోయాడు, ఇప్పుడు నువ్వు ఎలాగూ లేవు కదా, ఆ భూమి ఏమైపోద్ది అనుకుని నీతో వస్తే ఆ భూమి దక్కదని అక్కడే ఉండిపోతే ఆ రాజు అతనికి ఇస్తాడనే ఆశతో ఉండిపోయాడు అన్న సంగతి చెప్పాడండి. ఇప్పుడు ఇతడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? మీకేమనిపిస్తుంది? మీకేమనిపించినా రాజుకి ఏమనిపించిందో తెలుసా? నేను అతన్ని ఆదుకుంటే, అతనికి మేలు చేస్తే నా కష్టకాలంలో నాతో పాటు రాలేదు, అతనికి కేటాయించిన భూమి అతని పనోడికి ఇచ్చేద్దామని రాజు ఈ సేబాతో ఏమంటున్నాడు? అతని ఆస్తి అంతా నీదే, ఇంకా నీదే అవుతుంది, నేను మరలా వస్తాను కదా, అప్పుడు నీకే సొంతమవును అన్నప్పుడు ఒంగొంగి దండాలు. అదేంటి రాజా, నా యజమానుడు కుమారుడు అక్కడ ఉన్నాడు కదా, అతని భూమి నాకెందుకు, అతని ఆస్తి నాకెందుకు, నేను పనోడిని అనలేదు. నమస్కారం రాజా, నేను నీ అనుగ్రహం పొందినవాడను, నీ దాసుడు అని ఒంగొంగి దండాలు పెట్టేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏదో మతలబు ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. కానీ రాజుకి అర్థం కాల. అప్పుడు ఎందుకు? టెన్షన్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, రాజ్యం విడిచి అరణ్యంలో ఉన్నాడు. ఎప్పుడైతే మన బలహీనతను అదునుగా చేసుకుని ఒకరు మరొకరి మీద తప్పుడు సంకేతాలు ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు సందర్భానికి వద్దాం, మరలా 19వ అధ్యాయానికి వద్దాం. అందుకతడు 25వ వచనం నుంచి రాజు ఎదుర్కొనుటకై మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతేవేమని అతన్ని అడిగాను. అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోతున్నాను నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాడు. సేబా అనేవాడు ఏం చేశాడు? నా పనివాడు ఏం చేయాలి? నీతో పాటు నన్ను కూడా పంపించడానికి గాడిదకు గంత కట్టి దాని మీద నన్ను కూర్చోబెట్టాలి. ఎందుకంటే నేను కుంటివాడను గనుక, కుంటికాల్లో గలవాడిని గనుక నన్ను ఎక్కి దాని మీద కూర్చోబెడితే నీతో పాటు నేను వచ్చేదని రాజా. కానీ నా పనివాడు నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ముందుగా ఏ మాట పడింది రాజుమదిలో? పనివాడు చెప్పిన అబద్ధము మనసులో పడింది. తిరిగి వచ్చిన తర్వాత రాజు మెఫీబోషెతును అడుగుతున్నాడు. ముందు ఏ మాట పడిపోయింది మనసులో? భూమి కోసం అక్కడ ఉండిపోయాడు అని చెప్పాడు. అది మనసులో ఉండిపోయింది. ఈ మనసులో నిండా ముందు మాట ఉండిపోవడం వలన తర్వాత చెప్పే నిజం నమ్మగలుగుతామా? నమ్మలేము. ఇప్పుడు రాజుకు కూడా సేమ్ పరిస్థితి. 27వ వచనం చూడండి. సీబా నీ దాసుడినైన నన్ను గూర్చి
నా ఏలిన వాడవును రాజునగు నీతో అబద్ధమాడెను. అబద్ధమాడెను. రాజా, నా పనివాడు, నా సేవకుడు నీతో అబద్ధం చెప్పాడయా అని చెప్తున్నాడు. కుంటికాలు గలవాడు, రాజుతో పాటు పరిగెట్టలేడు, ఎవరికొరు సహాయం చేస్తేనే కానీ రాలేడు. కాబట్టి ఇతను చెప్పేది నిజమే అనుకోవాలి రాజు ఇప్పుడు, అంతేనా కదా? కానీ ముందు చెప్పిన అబద్ధము ఎక్కడుండిపోయింది? మనసులో ఉండిపోయింది. ఇంకా రాజు ఏం చెప్పినా తీసుకునే పరిస్థితిలో లేడు ఇప్పుడు. ఎందుకు? పనివాడు ముందు ఒక అబద్ధం వేసేశాడు. ఒక అబద్ధం వేసేయడం వలన తన యజమానుని కుమారుడు, సౌలు రాజు యొక్క కుమారుడు, తాను ఆదరించిన తన కుమారుడి మీద, తాను ఆదరించిన మెఫీబోషెతు మీద రాజుకి అపనమ్మకం వచ్చేసింది. కారణం ఒక చెప్పుడు మాట, ఒక అబద్ధం అపార్థానికి దారితీసింది. అసలే కుంటికాలు గలవాడు, అతడు ఒక ఆధారం లేనివాడిగా ఉన్నాడు. అలా బ్రతుకుతున్న అతనిని దావీదు చేర్చుకుని తన తండ్రి యొక్క రాజ్యం ఇచ్చి, ఆ తండ్రి యొక్క భూమిని ఆస్తినిచ్చి, తనతో పాటు భోజనపు బల దగ్గరే రాజకుమారునిలాగా భోజనం చేసే అవకాశం ఇచ్చినప్పుడు, అంత నమ్మకంగా అతనిని చూచినప్పుడు, ఆ మెఫీబోషెతు యొక్క పనివాడు రాజుకు ఒక అబద్ధం చెప్పడం వలన రాజు మనసు మారిపోయింది. ఒక అభాగ్యుడి పట్ల రాజు మరొక చూపుతో చూచే పరిస్థితి వచ్చింది. కిందకి చదువుదామండి, 28వ వచనం, 27వ వచనం మళ్ళా చదువుదాం. సీబా, నీ దాసుడనైన నన్ను గూర్చి, నా ఏలిన వాడవును, సీబా అనే ఈ వ్యక్తి, నా ఏలిన వాడవును రాజువునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలిన వాడవును, నా రాజా, రాజువునగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుము, అది చేయి. ఇప్పుడు యథార్థవంతుడు గనుక నీ దృష్టికి ఏది అనుకూలమో అది చెయ్యయ్యా అంటున్నాడు. ఈ మెఫీబోషెతు ఆర్గ్యుమెంట్ చేయడం లేదు. అతడైతే అబద్ధం ఆడాడయ్యా, నా ఏలినవాడా రాజా దావీదు, అతడైతే నా గురించి అబద్ధం నీకు చెప్పాడు. నేనైతే నీతో పరిగెట్టి రాలేను. నన్ను ఎవరికి గాడిదకు గంత కట్టి, గంత తెలుసు కదా, గాడికి కూర్చోవడానికి బట్టలాగా తట్టలాగా కడతారు గంత, దాని మీద కూర్చోబెడితేనే వెళ్ళగలడు. నేను వద్దామనుకునే లోపే నా సేవకుడు నన్ను మోసం చేశాడు. అతడు గాడిదకు గంత కట్టి దాని మీద ఎక్కించలేదు, ఎక్కిస్తే నేను వచ్చేద్దును. అతడు మోసం చేశాడు, పైగా నీ దగ్గర నా గురించి అబద్ధం ఆడాడు. కానీ రాజు మనసులో ముందు చెప్పిన అబద్ధం ఉండిపోయింది, తర్వాత చెప్పిన ఈ మాటలు రాజు వినే పరిస్థితిలో లేడు. మనసంతా అబద్ధంతో నిండిపోయింది. ఇలాంటి సమయంలో ఈ మెఫీబోషెతు అంటున్నాడు, నేను కుంటివాడను, ఏమి చేయలేను, నీ దాసుడను, నువ్వు కనికరిస్తే కనికరింపబడ్డాను, నీ దృష్టికి ఏది అనుకూలమో అది చేయి, నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు. కిందకు చదువుతా అంటాడండి, నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడు రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజవైన నీకు మొర్రపెట్టుటకు నాకేమి న్యాయం? ఇంకా నీ దగ్గర బ్రతిమలాడుకోవలసిన పనేముందయ్యా? నీ దృష్టికి నా తండ్రి ఇంటి వారమైన మేమంతా చచ్చిన వారమై ఉన్నప్పుడు, దిక్కులేని వారమై ఉన్నప్పుడు మమ్మల్ని చేర్చుకున్నావు. నన్ను చేర్చుకుని నీ భోజనపు బల దగ్గర నన్ను కూర్చోబెట్టావు, నన్ను రాజకుమారులాగానే చూసావు. ఇంత చేసిన నిన్ను ఇంకా నేను ఇంకేమీ బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. అంత చేసావు, చాలది. ఇప్పుడు నీ దృష్టికి ఏది అవసరమో, ఏమనిపిస్తుందో అదే చేయని అలా వదిలేశాడండి. రాజుకు మాత్రం మనసులో నాటుకున్న అబద్ధం మాత్రం పోవడం లేదు. కిందకేమన్నాడు చూడండి, రాజు నీ సంగతులకు నీవిక ఎందుకు ఎత్తదవు, నీవును ఎందుకు చెప్పుకుంటున్నావు అంటున్నాడు. అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నావు, అవసరం లేదుగా అన్నట్టు. చూసారా, మారిపోయింది. చూసారా, ఒక కుంటివాని ఎడల ఎక్కడో బ్రతుకుతూ దిక్కులేని వాడిగా ఉన్నప్పుడు అతనిని తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకున్నాడు. ఇతని గురించి అతడు ఎలాంటి వాడో తెలుసు కదా దావీదుకి. కుంటివాడని తెలుసు, అభాగ్యుడని తెలుసు, ఆశ లేనివాడని తెలుసు. రాజు కనికరిస్తే బ్రతుకుతున్నవాడు. ఒక అబద్ధాన్ని రాజు మధ్యలో పడగానే వేసేగానే పనివాడు. అసలైన వ్యక్తి ఎడల ఎలాంటి అపార్థం చోటు చేసుకుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తదవు? నీవును సీబాయును భూమిని పంచుకొనడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అనెను. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చినావు గనుక అతడే అంతయు తీసుకొని వచ్చినాను. చూసారా, అతన్ని తీసుకొని రాజా నాకేమొద్దు, నీవు క్షేమంగా రావాలనేదే నా ఉద్దేశం.
అందుకే నీ కొరకు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఉన్నాను. నీ కొరకు నేను గడ్డము బెంగతో బాధతో గడ్డం ఎవరు పెంచుకుంటారు? గడ్డం మీసాలు పెంచుకోవడం అంటే ఎవరు పెంచుకుంటారు? ప్రేమలో ఫెయిల్ అయిపోయినాడన్నా పెంచుకుంటాడు, బాధలు కష్టాలు ఎక్కువైనాడైనా పెంచుకుంటాడు, లేదా ఇంకా ఎవరి మీదైనా బెంగ పెట్టుకున్నవాడైనా గడ్డాల మీసాలు పెంచుకుంటాడు. మరి ఇతడు ఇంతిలా అయిపోయాడంటే రాజు మీద ప్రేమ అంటారా, లేక పోతే పోనీ అనుకుని ఉండుంటాడా? రాజు మీద ప్రేమే కదా. అందుకంటున్నాడు, చివరికి అంటున్నాడు, రాజా నువ్వు తిరిగి రావడమే నాకు కావాలి. నువ్వు తిరిగి క్షేమంగా వచ్చావు, అది చాలు నాకు. ఆస్తి ఏమొద్దు నాకు, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, అది నాకు చాలు. ఆ పనున్నే తీసుకొని ఆస్తి అని వదిలేసుకున్నాడండి. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఒక అబద్ధం ఎంత అపార్థానికి దారితీసిందో, ఆ అపార్థం వలన ఎంత అనర్థం జరిగిందో. ఒక పనివాడు రాజు మదిలో తన యజమానుని గురించి ఒక అబద్ధము మాట్లాడడం వలన, ఒక అబద్ధం చెప్పడం వలన రాజు మనసులో ముందుగా అబద్ధం నాటుకుపోయింది. తర్వాత నిజమెంత చెప్పినా వినని పరిస్థితి ఏర్పడింది, నమ్మని పరిస్థితి ఏర్పడింది. అందుకే దేవుని బిడ్డలారా, ఎవరి గురించి లేని వార్త, కాని వార్త, ఇతరుల గురించి మనం ఎవరి దగ్గర మాట్లాడకూడదు. వాస్తవమైతే మాట్లాడాలి, నిజము మాట్లాడాలి. అబద్ధము సమాజంలో ముందుగా పరుగులెట్టేస్తుంది. మనకు తెలుసు లోక సామెత, నిజం గడప దాటేలోగట అబద్ధం ఊరంతా చుట్టొచ్చేస్తుందట. అంటే అబద్ధం ఎంత ప్రమాదకరమైనదో. మంచి అనేది సమాజం స్వీకరించే స్థితిలో లేదు, మంచి అనేది సమాజంలోనికి వెళ్ళే పరిస్థితి లేదు. మంచి కంటే చెడు నూరంతలు ఫాస్ట్గా సమాజంలోనికి వెళ్ళిపోతుంది. ఈరోజు మనుషులు మంచిని స్వీకరించే విధంగా ఉన్నారా, చెడుని స్వీకరించే విధంగా ఉన్నారు? చెప్పండి. ఏది మనుషులు ఇష్టపడుతున్నారు చెప్పండి? దేనికి ఎక్కువ మనసు పెడుతున్నారు చెప్పండి? మంచికా చెడుకా? చెడుకే. మంచికి స్థానం లేదు సమాజంలో, నిజానికి స్థానం లేదు సమాజంలో. ప్రజల మధ్యలో ఒక అబద్ధం ముందు వెళ్ళిపోతే తర్వాత ఎంత నిజం చెప్పినా అది నమ్మని విధంగా మారిపోతుందండి. ఆనాడు జరిగింది అదే. ఒక పనివాడు ముందుగా రాజు మధ్యలో తన యజమానుని కోసం అబద్ధాన్ని నాటేశాడు. తర్వాత రాజుకి ఎంత వివరించినా అతని పరిస్థితి కళ్ళెదురకుండా కనబడుతున్నా కానీ రాజు నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఒక పనివాడు చెప్పిన అబద్ధం రాజు మనసులో అపార్థానికి తావిచ్చింది. ఆ అపార్థం వలన తన యజమానుని కుమారుడు రాజు కుమారుణ్ణి అనుమానించవలసిన పరిస్థితి వచ్చింది. ఇక ఇదివరకట్లా అతన్ని చూచుండడండి రాజు, అంతే కదా, చూచుండడు. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనకు తెలిసినా తెలియకపోయినా ఇతరుల గురించి ఎవరి దగ్గర మనం చెడుగా మాట్లాడకూడదు. ఒకరి దగ్గర మనం మాట్లాడుతున్నప్పుడు మరొకరి గురించి ప్రస్తావన అసలు తేకూడదు, అవసరం లేదు. ఏమంటే విస్తారమైన మాటల్లోనట దోషం ఉండక పోదు. ఈరోజు ఒక మనిషి మరొక మనిషి అపార్థం చేసుకోవడం ఉద్దేశం ఏంటి అని అంటే, కేవలం చెడు మాటలు ఇతరులకు స్ప్రెడ్ చేయడమే, ఒకరి గురించి మరొకరికి చెడు సంకేతాలను పంపించడమే. అతడు మంచివాడు కాదు, ఏం మంచివాడు కాదు, ఏం చెడ్డ చేశాడు, ఎలాంటి వాడు నువ్వు చూసావా? లేదండి, ఎవరో చెప్పారు. ఒక మనిషి ఎడల మనకి ఏమీ తెలియకపోయినా మరొకరి దగ్గర చెడుగా మాట్లాడకూడదండి. మీ కళ్ళతో మీరు చూడండి, మీ చెవులతో వినండి. అది కూడా ఇతరులకు చెప్పమని కాదు, నువ్వు రూఢిపరుచుకో. ఒకవేళ అతడి గురించి నీకు ఏదైనా తప్పుడు అభిప్రాయం ఉంటే అతడు మంచోడా కాదా, అతడు చెడ్డోడా కాదా, లేకపోతే అతని గురించి వచ్చినవి నిజమా కాదా, ఇలా మనం రూఢిపరచుకోవాల్సిన అవసరం ఉంటే రూఢిపరచుకోండి. కానీ ఒక అపార్థం మన జీవితాలలో ఎందరినో మనకు దూరం చేస్తుంది, ఎందరికో మనల్ని దూరం చేస్తుంది. దానివలన ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది చెప్పండి? ఒక మనిషి మీద మంచి అభిప్రాయం ఉంటేనే అతడు చెప్పే మాటలు మనం వినగలం. మీ కళ్ళతో చూసినది, మీ చెవులతో విన్నది నమ్మండి, రూఢిపరచుకోండి. తప్ప చెప్పుడు మాటలు మనం వినొద్దు. ఎవరి గురించి మరొకరి దగ్గర చెడు వార్తలు చెప్పొద్దు. మీలో మీరు అస్సలు ఏ విధమైన మనస్పర్ధలు ఇక్కడ రాకూడదు. అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా ఐక్యతతో ప్రేమగా ఒకరినొకరు పలకరించుకునే విధంగా ఈ వాతావరణం ఇక్కడ నెలకొనాలి. దేవుని బిడ్డలారా, మీలో సఖ్యత ఏర్పడాలి. మీలో మీకు పడని పరిస్థితులు ఇక్కడ వద్దు. సంఘములో కలహాలు ఉండకూడదు అని చెప్పాడు. దేవుని సన్నిధిలో కలహాలు ఉండకూడదు అని చెప్పాడు. దేవుని సన్నిధికి వచ్చే వారి మధ్య ఏ విధమైన అసూయ, ద్వేషాలు, కలహాలు, కక్షలు ఏమీ ఉండకూడదు. ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోండి. దేని గురించి ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఎవరి గురించి ఎవరి దగ్గర చెడుగా మాట్లాడొద్దు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నూతన పరచబడి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుని సన్నిధిలో ఎదగడం మనకు కావాలి. ఎవరో మాటలు విని ఎవరిని మనం అపార్థం చేసుకోకూడదు. అపార్థం చేసుకుంటే ఎంత అనర్థమో దేవుని వాక్యంలో ఎన్నో సందర్భాలు రాయబడ్డాయి. మీరు మీ మనసులను పరిశుద్ధంగా ఉంచుకోండి,
పవిత్రముగా ఉంచుకోండి, నిష్కలంకంగా ఉంచుకోండి. మనసులో ముందుగా అబద్ధానికి చోటు ఇవ్వద్దు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి. ఆ వాక్యము మనలను ఫలింపచేస్తుంది, మనకు గొప్ప ఆశీర్వాదాలను ఇస్తుంది.